జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న పొందూరు ఖాదీపై వీడియో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ శ్రీ కె శ్రీకాంత్ ప్రభాకర్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం రగిలించడమే కాక స్వదేశీ వస్తు ఉద్యమంలో కూడా చేనేత వస్త్ర ఉత్పత్తి కీలక పాత్ర పోషించిందన్నారు. మహాత్మా గాంధీని ఎంతగానో ప్రభావితం చేసిన పొందూరు ఖాదీ వస్త్రాలు శ్రీకాకుళానికి 25 కిలోమీటర్ల దూరంలోని పొందూరు గ్రామంలో తయారు కాబడి నేటికి ప్రసిద్ధి పొందుతున్నాయన్నారు. అందులో భాగంగా భారతీయ చరిత్రలో చేనేత యొక్క ప్రాధాన్యతకు గుర్తింపుగా 2015 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పొందూరు ఖాదీ తయారీపై వీడియో పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు పొందూరు ఖాదీ వస్త్ర తయారీలోని అన్ని దశలను పొందుపరుస్తూ చక్కటి వీడియోను రూపొందించాలన్నారు. ఉత్తమ వీడియోకు నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందించి ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఉత్సాహవంతులైన వారు ఇతర వివరాలకు పి శ్రీనివాసరెడ్డి, సహాయ సంచాలకులు, ఫోన్ నంబర్ 9492344466, కమిషనర్ కార్యాలయం, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్తు, ఐహెచ్సి కార్పొరేట్ బిల్డింగ్, మంగళగిరి, గుంటూరు జిల్లా వారిని 2024 జూలై 26వ తేదీలోగా సంప్రదించి తమ వీడియోలను ఆగస్టు 1వ తేదీలోగా సమర్పించాలని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ శ్రీ కె శ్రీకాంత్ ప్రభాకర్ అన్నారు.